రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పదవులు ఆశించి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం మనం చూసాం. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టుకొని చీమల దండు వెళ్ళినట్లుగా వెళ్ళిన క్రమం అప్పుడు మనం చూసాం. అటు తర్వాత ఇంకా ఎవరైనా వెళతారా అనుకుని కూడా మనం అనుకున్నాం. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. అంటే అడుగులైతే వేశాం, కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు అక్కడ కరెక్ట్గా లేవు అనుకుంటూ కూడా వాళ్ళు అంతర్మదనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా కలిసి ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్లో జరుగుతున్న ఏడాది పరిపాలనలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ అందులో ఉన్న వాస్తవాలను గమనిస్తూ మరి మేమంతా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం అంటూ కూడా అనుకుంటున్నారట. కేసీఆర్ను ఈ మేరకు వాళ్ళు బ్రతిలాడుకుంటున్నారు. ఇక ఏడాది పాలనకే ఈ ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆ పాలనలో మరి మనం ఉంటామా ఉండలేమా, ఇమ్మడగలమా లేకపోతే ఇమ్మడలేమా అనుకుంటూ అంతర్మదనంతో ఉండి బెంబెలెత్తిపోతున్నారట. ఇక ఈ మేరకు మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వచ్చేస్తామంటూ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వారిని అడ్డు పెట్టుకొని ఆ మధ్యవర్తుల సహాయంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలిసి వస్తుంది. ఇదంతా జరుగుతూ ఉంటే బీఆర్ఎస్లో ఉన్న పార్టీ నాయకులు కూడా వీరిని ఖండిస్తున్నారా, ఆహ్వానిస్తున్నారా అన్న ప్రశ్న కూడా ఉదయించకమానదు. దాదాపుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు డోలాయమానంగా ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే వనవాసంలో ఉన్నారు. ఎందుకంటే ఈ 10 మందిని ఆకర్షించే కార్యక్రమంలో కాంగ్రెస్ ముందడుగు వేసింది. అటు తర్వాత వాళ్ళందరం తీసుకున్న తర్వాత వారికి ఒక సముచిత స్థానం కల్పించడంలో కానీ, వారందరికీ కూడా ఒక అధికారాన్ని ఇవ్వడం కానీ, లేకపోతే ప్రయారిటీ ఇవ్వడం కానీ ఆ విషయంలో వెనకబడింది. అందుకే మళ్ళీ మేమంతా వెనక్కి వస్తామంటూ కూడా వాళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలు సమాచారం బయట అందుతోంది. ఇక ఎవరండి ఇంతవరకు వెళ్ళింది ఆ పార్టీలు అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇందులో దానం గారు ఉన్నారు, అరికపూడి గాంధీ గారు ఉన్నారు, గూడెం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ ఉన్నారు, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీరితో పాటుగా సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. మరి ఈ 10 మంది అంతా అప్పుడప్పుడు భేటీ అవుతూ జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్య వాళ్ళు కూడా మరి తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కొంత కోర్టులు వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పులు ఏవైతే వస్తున్నాయో ఆ తీర్పుల క్రమాన్ని చూసి వాళ్ళందరూ కూడా జరుగుతున్న పరిణామాలకు తర్జన భర్జనలు చేసుకుంటున్నారట. ఆలోచనలు పడ్డారు, పునరాలోచనలు పడ్డారు. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళితే ఎలా ఉంటుంది అన్నది కూడా చూశారు. ఇందులోనే రాజ్యాంగంలో ఏమన్నా లొసుగులు ఉన్నాయా, చట్టంలో ఏమైనా లొసుగులు ఉన్నాయా, ఆ లొసుగులతోటి మళ్ళీ మేము వీళ్ళందరూ కలిసి దాన్ని ఉపయోగించుకొని మరి కాంగ్రెస్లో కానీ లేకపోతే బీఆర్ఎస్లో కానీ ఉండడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళందరిలో కొందరు మాత్రం కేసీఆర్ గారిని ఎక్కడ తప్పు పట్టలేదు. కేసీఆర్ అలా ఉండబట్టే మేము బయటకు వచ్చామంటూ కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు. మరింకొందరు కాముగా ఉన్నారు, నో కామెంట్స్ స్థితిలో ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు కూడా మనం చూసాం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్కు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటో వేయొద్దంటూ కూడా చెప్పి వాళ్ళు వెనకపోయేసరికి పోలీస్ కేసులో కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అరికపూడి గాంధీ ఇంతవరకు ఆయన కాంగ్రెస్ కండువా వేసుకొని అధికారపూర్వకంగా బయటికి రాలే, ఆ విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గూడెం మహిపాల్ రెడ్డి గారు అయితే తన క్యాంపు కార్యాలయంలోనే కేసీఆర్ గారి యొక్క ఫోటో పెట్టి అందరికీ కేసీఆర్తో ఉన్నాను అనిపించేలాగా ఆయన ప్రవర్తన చేస్తున్నారు. ఇక వీళ్ళందరినీ గమనిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి మాత్రం వారందరినీ మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అడ్డుకుంటున్నారు, అడ్డు చక్రం వేస్తున్నారంటూ కూడా బయట వినిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలే కీలకమంటూ కూడా రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. చూద్దాం, మరి ఈ 10 మంది అటు ఉంటారా ఇటు ఉంటారా, అంటే ఆ ఒడ్డుకుంటారా ఈ ఒడ్డుకుంటారా? సో మరి వీరిని ఒకవేళ కాంగ్రెస్ ముందుగా ఆహ్వానించి అటు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక సముచితమైన స్థానం కల్పించలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మరి వారిని అట్లాగే ఉంచుతారా లేకపోతే వెనక్కి పంపిస్తారా అన్నది కూడా మనకి ఇంకా తెలిసి రాలేదు. ఇక ఈ విషయం కూడా మనకు తెలిసి రాలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.